నిర్గమకాండం 15 అధ్యాయం ఇశ్రాయేలీయుల అద్భుతమైన విజయగీతం. ఎర్రసముద్రం పాయలై తమకు మార్గమిచ్చినందుకు, ఐగుప్తు సైన్యం సముద్రంలో మునిగిపోయినందుకు, మోషే మరియు ఇశ్రాయేలీయులు కలిసి యెహోవాను స్తుతిస్తూ పాడిన పాటతో ఇది ప్రారంభమవుతుంది. దేవుని శక్తి, ఆయన బాహుబలం మరియు ఆయన తన ప్రజల పట్ల చూపిన కృపను ఈ గీతం కొనియాడుతుంది. మోషే సోదరి మిరియాము కూడా తంబుర పట్టుకుని స్త్రీలందరితో కలిసి నాట్యం చేస్తూ దేవుని జయధ్వజం గురించి పాడుతుంది. ఆ తర్వాత వారు ఎడారిలోకి ప్రయాణించినప్పుడు 3 రోజుల వరకు నీళ్లు దొరకవు. మార్రా అనే చోటుకు వచ్చినప్పుడు అక్కడి నీళ్లు చేదుగా ఉంటాయి. కాని దేవుడు మోషేకు ఒక చెట్టును చూపగా దానిని నీళ్లలో వేయగానే అవి తీపిగా మారుతాయి. దేవుడు వారిని స్వస్థపరిచే యెహోవాగా తనను తాను ప్రకటించుకుని చివరగా 12 నీటిబుగ్గలు 70 ఖర్జూరపు చెట్లు ఉన్న ఏలీముకు వారిని నడిపిస్తాడు. ఇక్కడ దేవుని రక్షణ మరియు పోషణ స్పష్టంగా కనిపిస్తాయి.